హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చెప్దామనుకుంటున్నానండి. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి నేను బేసిక్గా వచ్చిన వాళ్ళకి కాదండి. నేను పెద్ద ప్రో కాదు. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు నాకు మా మమ్మీ చేసి ఇస్తుండే, నేను ఇది ఇస్తే సో ఈసారి నేను ట్రై చేశాను. సో నాలాగానే ఎవరైనా ఉంటారు అనుకొని వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఎవరు ఎవరు జడ్జ్ చేయకండి. జస్ట్ యూజ్ అవుతుంది నాలాంటి వాళ్ళకు అనేసి అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే బాగుంది అంటే ట్రై చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇంకా ఎలా అయినా చేస్తారేమో, ఇంకేమైనా వేస్ ఉన్నాయేమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరికీ యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకు కూడా. ఓకేనా అండి? ఇప్పుడైతే నేను ఒక బాక్స్లో మీగడ మనం తీసి పెడతాం కదండి, అదైతే తీసుకున్నాను. అది తీసుకొని ఫస్ట్ మనము అదంతా గడ్డలాగా ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే మనము వెంటనే చేయాలండి. పక్కన పెట్టొద్దు, అది కరిగిపోతుంది. సో మనం ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీయాలి. సో అదంతా ఫస్ట్ అయితే మనం విస్కర్తో కలిపేసుకోవాలి. ఫస్ట్ విస్కర్తో మొత్తం కలుపుకున్నాక వాటర్ ఏమి వేయొద్దు. ఫస్ట్ కలుపుకున్నాక తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండాలి. మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే విస్కర్తో, గరిటెతో, దేంతో అయినా తిప్పుతూ ఉంటే మనకు ఫామ్ అవుతుందన్నమాట. అదంతా వాటర్ని వదిలేసి, వాటర్ మనం ఏవైతే కొన్ని పోయాలండి, ఎక్కువ ఒకేసారి పోయొద్దు. కొన్ని పోసుకుంటూ మనం కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆర్యన్ చూసారా, ఏదైనా పని చేస్తున్నప్పుడు వాడు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అదనమాట. ఇక్కడ వచ్చి వాటర్ నేను పోస్తాను అని పోస్తున్నాడు. సో అలా కలుపుతూ ఉంటే మనకు వాటర్ని ఇలా వాటర్ విడిపోయి ఇలా మనకు ముద్దలాగా వస్తుంది, వెన్న ముద్దలాగా. సో అలా వచ్చే వరకు కలపాలండి. నేను ఇక్కడ కొంచెం పక్కనంతా మొత్తం పడిపోయింది, ఏమనుకోవద్దు. దాన్ని చూసి అయితే నేను కొంచెం యాక్చువల్గా పెద్ద గిన్నె తీసుకోవాల్సింది, నాకు కూడా ఐడియా లేదు ఇంత అవుతుంది అనేసి. సో నేనైతే చిన్న దాంట్లో చేసేసరికి అలా అయ్యింది. నేను ఆల్రెడీ ఇంకో దాంట్లో నుంచి తీసి పెట్టాను, అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు యాక్చువల్గా. సో మొత్తం అయితే తీసేసుకొని ఇలా వాటర్ని అంతా తీసేసి మనం ఇంకా అది విడిపోయింది వన్స్ అంటే ఇంకా వాటర్లో మనం ఎంత కలిపినా కరగదండి, అది వాటర్లో అయితే కలవదు. సో మొత్తం అలా తీసేసుకున్నాక మళ్ళీ మంచి వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలండి. పెరుగు అది స్మెల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అదంతా పోయేలాగా దీన్ని అయితే కడగాల్సి ఉంటుంది. అలా ప్రెస్ చేస్తూ లోపలికి వాటర్ పోయేలాగా కడగాలి. అలా ప్రెస్ చేసినా ఏం కాదండి, లోపల వాటర్లోకి అదైతే వెళ్ళిపోదు. వన్స్ వెన్న విడిపోయింది అంటే ఇంకా మళ్ళీ అది వాటర్లో కరగదు అది. సో అలా కడిగేసుకోవాలి 3 టైమ్స్. చాలా బాగా వచ్చిందండి. అసలు నేను ఎప్పుడు అనుకుంటున్నాను, ఎప్పుడు మమ్మీ పైన డిపెండ్ అవ్వాలి అనేసి ఎప్పుడు చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఈసారి అయితే ట్రై చేశాను, టైం ఉంది అనేసి. చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే అసలు స్వీట్ లాగా అనిపిస్తుంది. దాన్ని చూస్తుంటేనే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నేను చేశాను అని. మిల్క్ వచ్చేసి లీటర్ 70 రూపీస్ అండి. ఆ మాత్రం రావాలి కదా. అది కూడా ఒక 10 డేస్ నేను ఎలా చేస్తానంటే, 1/2 లీటర్లో టీకి వాటికి యూజ్ చేస్తాం కదా, వాటిలో ఈ మీగడైతే తీస్తాను. నార్మల్గా పెరుగులో మీగడైతే నేను తీయను. అంటే మొత్తం తీసేసి నార్మల్గా ఏం లేకుండా ప్లెయిన్గా తాగడం ఎందుకు అన్నట్టు టీ పెట్టుకునే వాటి పాలల్లో అయితే నేను తీస్తాను మీగడ. సో అంతా తీసుకున్నాం కదా, 3 టైమ్స్ కడిగినాక ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అలా మెల్ట్ అవుతూ ఉంటుంది అది. సో ఇంకెప్పుడైనా పెరుగులో తీయను కాబట్టి, పెరుగు ఎప్పుడైనా మిగిలిపోయి ఉంటే దాంట్లో మళ్ళీ తీసుకుంటానమాట. ఇలా విస్కర్తో బాగా తిప్పేస్తే దాని నుంచి మళ్ళీ కొంచెం వెన్న వస్తుంది, అది తీసుకుంటాను. సో స్టార్టింగ్ నేను 2 యాలకులు అయితే వేసానండి. దానివల్ల ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నెయ్యి అసలు నేను చెప్పలేనండి. అసలు ఇలా కాకుండా ఇంకెలా చేస్తారో నాకు తెలియదు. మా మమ్మీ జస్ట్ ఇలా ప్రాసెస్ చెప్పింది అంతే. ఇలా అనేది అయితే ఐడియా ఉంది. నేను ఇంకా ఏ వీడియోస్ కానీ ఏమీ చూడలేదు అసలు. మా మమ్మీ చెప్పిన ప్రాసెస్ జస్ట్ అలా ఫాలో అయ్యాను అంతే. ఇలా పొంగుతూ ఉంటుంది. ఆ పైనది ఆ పొంగు అంతా తీసేయండి.
హ్మ్. అలా కలుపుతూ ఉంటే మనకు కొంచెం సంథింగ్ డస్ట్ అందులో ఉన్న పార్టికల్స్ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అవుతాయి. మనకు నెయ్యి అవ్వడం తెలుస్తుందండి. మరీ ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు ఉంచాలి మనము. మరీ కలర్ చేంజ్ అయ్యే వరకైతే ఉండొద్దండి. ఆ పార్టికల్స్ మనకు డస్ట్ అయితే ఏదైతే ఉందో అది కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండొద్దు. ఎందుకంటే మనం ముందుగానే ఆఫ్ చేసుకున్నా కూడా అది ఇంకా బాయిల్ అవుతానే ఉంటుంది. మనము స్టవ్ నుంచి తీసేసాక కూడా. సో, అప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉందనమాట. కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది, నెయ్యి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో, మనం అంత దాకా ఉండకుండా కొంచెం ముందే ఆపేస్తే తర్వాత చాలాసేపు అది బాయిల్ అవుతూ ఉంటుంది. 5 మినిట్స్‌లో వెన్న అని అంటారండి. 5 మినిట్స్‌లో ఏమవ్వదు. అది కలపాలి బాగా. అంటే మిక్సీలో అలా వేస్తే అవుతుందేమో 5 మినిట్స్‌లో, కానీ మనం చేయితో కలుపుతూ, కలుపుతూ తీయాలి కాబట్టి అది అందులో నుంచి సెపరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓపిక లేదు అని అనుకుంటే మిక్సీలో వేసేసుకోండి. కానీ ఈజీనే అండి, చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశాను నేను, అయినా బాయిల్ అవుతా ఉంది. చాలాసేపు అలా 5-10 మినిట్స్ బాయిల్ అయ్యింది. సో, మనం ఆఫ్ చేశాక కూడా పక్కన కలర్ వస్తుంది చూడండి. నేను వైట్‌గానే ఉన్నప్పుడు ఆఫ్ చేసేసాను. ఇలా కొంచెం కొంచెంగా 5-10 మినిట్స్ బాయిల్ అయ్యి తర్వాత అదంతా కలర్ అలా చేంజ్ అయిపోయింది. పైది మొత్తం తీసేసుకోండి. కిందిది మొత్తం డ్రైన్ చేసుకోండి. ఒక స్ట్రైనర్‌తోని స్ట్రెయిన్ చేసేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఎలా అయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది హోమ్ మేడే. నేను చేయడం వల్ల ఈసారి నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. అంటే మమ్మీ కూడా చేస్తుంది బాగా, కానీ నేను ఈసారి చేయడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నాలాగే ఎవరైనా ఏదో తెలియదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చినట్లయితే, మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎలా చేస్తారో, మీరు ఎలా చేస్తారో అది కూడా మీ ప్రాసెస్ ఏంటో అది షేర్ చేస్తే అందరికీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, దీన్ని మాత్రం అంటే చెప్పండి, జడ్జ్ చేయకండి, ఇలా కాదు ఇలా చేస్తారా అని. సో, నెయ్యి అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇదే నెయ్యితో నేను ఒక మంచి హెల్దీ లడ్డు చేసి చూపిస్తాను మీకు. అది రాగి లడ్డు అండి. ఫస్ట్ వచ్చేసి నేను డేట్స్ తీసుకున్నాను. ఒక కప్పు అలా డేట్స్ తీసుకున్నాను. ఒక కప్పు రాగి పౌడర్ తీసుకున్నాను. మీరు డేట్స్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు. ఆర్యన్ వచ్చేసి డేట్స్ తినట్లేదు. సో, అందుకని నేను అవి తినేలాగా చేయాలని నేను ఇందులో డేట్స్ అయితే కలిపాను. మీ ఇష్టం, మీరు జాగ్రీ బెల్లంతో చేసేసుకోవచ్చు పాకంలాగా కొంచెం కరిగించి. ఇది వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి మంచిదండి హెల్త్కి. డైలీ ఇంత అమౌంట్ అని తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకుంటే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలంటే. నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతాము అలా ఏం కాదు. ఎంత అమౌంట్ తీసుకోవాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటేనే ఏదైనా ప్రాబ్లము. సో, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అందులో రాగి ఫ్లోర్ వేసుకున్నాను. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే సిమ్లో పెట్టి కలపండి, లేకపోతే ఇది బర్న్ అయిపోతుంది. సో, అలా కలుపుతూ ఉండండి కొంచెము పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో వచ్చేసి నేను నెక్స్ట్ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి ఒక కప్ తీసుకున్నాను. ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడరు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి యాక్చువల్గా. కానీ డ్రై ఫ్రూట్ లడ్డు విడిగా చేసుకుంటాం కదా, కోకోనట్ అదే యాడ్ చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు అవి ఆల్మండ్స్ అవి ఆర్యన్ తినేస్తాడు డైరెక్ట్గా ఇచ్చేస్తే. సో, నేను ఏవైతే తినడో వాడు ఇలా ఏదైనా డిఫరెంట్గా చేసి అందులో పెట్టి ఇవ్వడానికి ట్రై చేస్తాను. తినేవైతే డైరెక్ట్ అలా ఇచ్చేస్తాను. ఇంకా రాగి పిండి గురించి అయితే ఇంకా పిల్లలు జావా తిను అది అంటే తినరు కదా. సో, నేనైతే ఇలా చేశాను. మీ ఆప్షన్ అండి, మీరు ఏవైనా వేసుకోవచ్చు. బేసిక్గా అయితే ఇది, ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో, పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఒక 2-3 మినిట్స్ రాగి పిండి రోస్ట్ చేసుకున్నాక పచ్చి కొబ్బరి కూడా కలిపేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి అందులో.
ఇంకా బెల్లం వాడే వాళ్ళైతే ఒక కప్పు అలా షుగర్ అది మీకు ఎంత అవసరం అవుతుందో అది చూసుకొని తీపి బెల్లం పక్కన కరిగించుకొని మరీ పాకంలాగా అవసరం లేదండి. కొంచెం కరిగినాక స్ట్రెయిన్ చేసుకొని ఇందులో ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు బెల్లంతో అయితే. ఇక్కడైతే నేను ఇది మిక్సీ చేసుకున్నాను కదా డేట్స్ వచ్చేసి. సో నేను ఇవి వాడాను కాబట్టి కొంచెం గీ వేసి నేను మళ్ళీ లడ్డు చేసుకున్నాను. ఏదైనా బైండింగ్కి మనకు కావాలి కాబట్టి లడ్డు కోసము ఇలా డేట్స్, మీరు కావాలంటే షుగర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ కానీ డేట్స్ కానీ ఇలా జాగ్రీ కొంచెం ఓకే, ఇలా కానీ యూస్ చేసుకుంటే హెల్తీ లడ్డు అవుతుంది. మళ్ళీ మనం దేంట్లో అయినా షుగర్ అదైతే యూస్ చేస్తూనే ఉంటాం కదా, ఇంకా దీంట్లో ఎందుకు అనేసి నేనైతే ఇలా డేట్స్తో అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. షుగర్ లేకపోయినా కూడా స్వీట్గా సరిపోయేంత తినేలాగా స్వీట్ లాగా వచ్చింది. అసలు వాడు తింటాడో లేదో అనుకున్నా, వాడు తిన్నాడు, వాడికి నచ్చింది కూడా. చాలా బాగున్నాయి, ట్రై చేయండి పిల్లలు ఎవరైనా ఇలా డేట్స్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తినట్లేరు పిల్లలు అనుకుంటే అవి అందులో పౌడర్ చేసేసి వేసేసుకోవచ్చు మీరు. సో డ్రై ఫ్రూట్స్ డేట్స్ వేసుకున్నాక కూడా నేను కొంచెం సేపు అలా కలిపేసి ప్లేట్లో వేసేసుకున్నాను. కొంచెం వేడిగానే చేయాల్సి వస్తుందండి, లడ్డూలు ఏవైనా అంతే కదా. లడ్డు అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి. కొంచెం కొంచెం పైనుంచి నెయ్యి వేసాను లాస్ట్లో మళ్ళీ, ఎందుకంటే ఇది బైండింగ్కి రావాలి కాబట్టి. మీ ఆప్షన్ అండి, ఇంకా మీరు వేరే ఇంకేమైనా యాడ్ చేసుకొని బెల్లం పాకంతో కానీ అలా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈజీగానే అయిపోతున్నాయి, అలా ఏం విడిపోవట్లేదు. డేట్స్ కాబట్టి అది కూడా కొంచెం స్టిక్కీగానే ఇలా అతుక్కుంటుంది కాబట్టి ఈజీగానే వచ్చాయి, పౌడర్లా ఉన్నా కూడా. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలకి చాలా హెల్దీ. మనం కూడా బ్రేక్ఫాస్ట్లో ఇలా ఇది ఒక లడ్డు అండ్ అలా డ్రై ఫ్రూట్స్ వాటితో కలిపి తీసుకోవచ్చు. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి, లడ్డు మాత్రం చాలా హెల్దీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.